ఒక ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఒడ్డర్లు వాళ్ళ పిల్లల స్థితిగతులు చూసి నేను చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగానికి వచ్చినాక 1974లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఒడ్డర్ల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ రోజుల్లో ఆల్ ఇండియా మహాసభ పెట్టి మేము వాయిస్ తెలపడం జరిగింది. ఆనాడు చెన్నారెడ్డి గవర్నమెంట్ లో ఒక 2 సీట్లు కాంగ్రెస్ కు, మా ఒడ్డర్లకు 2 సీట్లు ఇవ్వడం జరిగింది. అయితే 1 సీటు గెలిచారు. ఆనాడు అసెంబ్లీలో కూర్చున్నది ఒక్కలే. తర్వాత మరి మాకు అవకాశం లేక మరి లంబాడ, ఎరకల, ఒడ్డర్లు మరి ఒక విముక్త జాతిలో ఉన్నటువంటి కమ్యూనిటీని వాళ్ళని ప్రత్యేకంగా 76లో వాళ్ళని ఎస్టీలో కలిపి ఒడ్డర్లను ఒమిట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క డ్రెస్సు, వాళ్ళ యొక్క స్థితిగతులను చూసే మా వాళ్ళు ఏంటంటే పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసుకుంటా ఆనాడు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చే నాయకుడు రాలేదు. మరి గత 45 సంవత్సరాల నుంచి వాళ్ళు బ్రహ్మాండంగా 76 నుండి వాళ్ళు మాతో మిత్ర కులాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్టీలు కలిసి మరి మా వృత్తిపరంగా కానివ్వండి, వృత్తిపరం అంటే అర్థం ఏంటి, రాళ్ళు కొట్టుకోవటం, మరి మట్టి పని చేయటం, ఒక భవన నిర్మాణ కార్మికులుగా ఉండటం, మరి ఈ వృత్తికైనా మాకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. సొసైటీల ద్వారా మాకు గవర్నమెంట్ నుండి రిజర్వేషన్ కల్పించినట్టయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆనాడు మాకు 15% కాంట్రాక్ట్లో రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. ఈఎండి లేకుండా, వితౌట్ ఈఎండి అంటే ఎర్నెస్ట్ మనీ డిపాజిట్. అట్లాగే మరి క్వారీల మీద హక్కు కలవటానికి అసంఘటిత కార్మికులుగా బతికి క్వారీలలో కాలు చేతులు పోయినటువంటి ఎంతోమంది అణగారిపోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి ఆనాడు 20% మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిమాండ్ ఏం చేస్తుంది? డిమాండ్ మాకు ఇవన్నీ రాయితీలు ఇంతకుముందు చెప్పినవన్నీ మరి మాకు కార్పొరేషన్ ఇవ్వాలనే ఆనాటి నుంచి రిప్రజెంట్ చేస్తే ఈనాడు కార్పొరేషన్ ఇచ్చారు. ఇవ్వగానే గొప్ప కాదు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. కొన్ని దాదాపు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక 500 కోట్లు ఇచ్చేటట్టు అయితే ప్రతి గ్రామం నుండి మరి క్వారీలు కొట్టుకునే వాళ్లకు లోన్ల రూపకంగానో ఇంకో రూపకంగానో వాళ్లకు ఈ విధంగా ఆర్థిక స్తోమత పెరగటానికి అవకాశాలు ఉంటుంది. ఆ ప్రాంతాలలో ఆశ్రమ పాఠశాలలు ఉన్నట్టయితే ఆ ఆశ్రమ పాఠశాలలో మా పిల్లల్ని అక్కడ చదివించుకుంటే వాళ్ళు విద్య ఆ విధంగా ఆర్థికంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరియు రాజకీయంగా కూడా మరి రిజర్వేషన్లు కల్పించినట్టయితే, ప్రత్యేక రిజర్వేషన్లు మహిళలకు ఎట్లా 33% ఇచ్చారో మరి ఒడ్డర్లకు కూడా పర్సెంటేజ్ కల్పించినట్టయితే వాళ్ళు రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎదుగుతారనే ఉద్దేశంతో మేము తెలియపరుస్తున్నాం.